శ్రీ సత్యసాయి జిల్లా రాప్తాడు నియోజకవర్గం పేరూరులో జరుగుతున్న నిరసన కార్యక్రమానికి వెళ్తున్న వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీని వైసీపీ నాయకుల్ని పెనుగొండ పోలీసులు అడ్డుకున్నారు. రామగిరి మండలంలో దళిత బాలికపై జరిగిన అత్యాచారాన్ని ఖండిస్తూ నిరసన కార్యక్రమానికి వెళ్తున్నారు. నిరసన కార్యక్రమానికి వెళ్లకుండా పోలీసులు ఉషశ్రీని అడ్డుకోవడంతో రోడ్డుపైన వైసీపీ నాయకులు పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తున్నారు. ఎన్హెచ్ జాతీయ రహదారిపై వైసీపీ నాయకులు కూర్చొని నిరసనకు దిగారు. రోడ్డుపైనే మహిళలను కూడా చూడకుండా ఇలా పోలీసులు అడ్డుకోవడంతో రెడ్ బుక్ రాజ్యాంగమేనని వారు అన్నారు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రాజ్యాంగం నడవకుండా తెలుగుదేశం పార్టీ రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తోందని అన్నారు. ఇప్పటిదాకా మీ హోమ్ మినిస్టర్ వచ్చిందా? ఎట్లా సార్ ట్రాఫిక్ కు నా కార్ కు హైవేలో అడ్డగించింది మీరే, నా కార్ కు అడ్డగించింది మీరే. మేము వెళ్తుంటే హైవేని బ్లాక్ చేసింది మీరే. హైవేలో మీరే అందరి ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. రెడ్ బుక్ రాజ్యాంగం నడుపుకుంటూ మీరు అంబేద్కర్ రాజ్యాంగాన్ని పూర్తి చేసి ఈరోజు మహిళలు కూడా ఇలా అడ్డుకొని కూర్చోబెట్టడం ఎంతవరకు కరెక్ట్ సార్? ఇది ఏ చట్టంలో చెప్పింది సార్ మహిళలు దీంట్లో కూర్చోబెట్టమని? మేమేమన్నా గొడవలు పోతున్నామా? పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి, పోలీస్ జులుం నశించాలి.